హాయ్ ఫ్రెండ్స్, నేనేమంటున్నా నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ ఇవాళ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి యొక్క నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా మాట్లాడదాం. అంటే క్వాలిఫికేషన్ అనేది చేంజ్ చేశారు అండ్ ఏజ్ లిమిట్ అనేది చేంజ్ చేయడం జరిగింది. అండ్ నోటిఫికేషన్ ఎన్ని రిలీజ్ చేశారు ప్రతి డీటెయిల్స్ క్లియర్ కట్గా మనం ఈ నోటిఫికేషన్లో అయితే మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి రైల్వే ఎక్విప్మెంట్ బోర్డు నుంచి రిలీజ్ అవ్వడం జరిగిందండి. రైల్వే ఎక్విప్మెంట్ బోర్డు నుంచి గ్రూప్ డి యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ గ్రూప్ డి నోటిఫికేషన్లో మొత్తం మనకి 32,400+ వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్స్ అనేవి ఇంకా పెరగవచ్చా అంటే ఇంకా కరెక్ట్గా మనకి చెప్పలేదండి. బట్ ఇక్కడ ఏం చెప్తుందంటే 32,400+ వేకెన్సీ అయితే రిలీజ్ చేస్తాము అని అయితే చెప్తున్నారు. జస్ట్ ఈ షార్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మనకి ఇంకా లాంగ్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయలేదు. ఎవరేం చెప్పినా సరే నమ్మొద్దండి. ఇందులో మనకు ఓన్లీ షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా ఇక్కడ ఒక డేట్ అయితే ఇచ్చారు. 23/1/2025 నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మనకి కొన్ని రోజులు ముందుగా డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే మనకి 23 లోపు మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన తర్వాతే అప్పుడు మాత్రమే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ క్లోజ్ డేట్ వచ్చేసి 22/2/2025 అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి క్లోజ్ అవుతుంది. ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఇక్కడ ఒకసారి బాక్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి వేరే లెవెల్ ఆఫ్ పోస్టర్స్ ఆర్ రిలీజ్డ్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏం ఇచ్చారంటే ఇనీషియల్ పే వచ్చేసి 18,000 అయితే ఉంటుంది వితౌట్ ఎనీ అలవెన్సెస్తో కలుపుకొని మాకు 18,000 అయితే ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఏంటంటే పోస్ట్ వైజ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ లేదా మెడికల్ స్టాండర్డ్స్ కానీ లేదా జోన్ వైజ్ వేకెన్సీస్ కానీ ఇంకా మనకి డీటెయిల్గా రిలీజ్ చేయలేదు. ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇంకో డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. 1/7/2025 నాటికి మీకు 18 సంవత్సరాలు వచ్చి ఉండాలి. అంతేకాకుండా 36 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అక్కడ చూడండి మనకి పాత నోటిఫికేషన్ అంటే 2019లో రిలీజ్ అయిన గ్రూప్ డి యొక్క నోటిఫికేషన్లో మనకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 33 సంవత్సరాలు మాత్రమే. బట్ ఈసారి రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో కోవిడ్ పాండమిక్ వల్ల ఎవరైతే చాలామంది ఏజ్ రిలాక్సేషన్ అనేది కోల్పోయారు కదండి, వాళ్ళ కోసం ఏజ్ అనేది మనకి 36 సంవత్సరాల వరకు పెంచడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి, మీరు ఒకసారి చూడొచ్చు. అండ్ టోటల్ వేకెన్సీ వచ్చి 32,000 వరకు వేకెన్సీ రిలీజ్ అవుతున్నాయి. మనం దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ ఇక్కడైతే మనకి ఈ పాయింట్ వస్తే చూడండి, ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అది ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరికీ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ కోవిడ్ పాండమిక్ వల్ల ఏజ్ రిలాక్సేషన్ అనేది మేము పర్సనల్గా పెంచడం జరిగింది అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ పాయింట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఇంకా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ అనేది 1/7/2025 నాటికి మీకు ఏజ్ అనేది సరిపోతూ ఉండాలి. ఇదైతే మీరు చెక్ చేసుకోవాలి. అండ్ రిజర్వేషన్ అనేది ఎవరెవరికి ఉంటుందో ఇక్కడైతే మనకి 4వ పాయింట్లో క్లియర్గా ఇచ్చారు.